తెలుగు రాష్ట్రాలు ఏంటి ఇండియన్ వైడ్ మొత్తం విపరీతంగా వైరల్ అయిందనమాట. అర్థమై ఉంటుంది నాకు తెలిసి. సో సలార్ సినిమాలో ఆ సెల్ఫీ యాక్టర్ మనతో పాటు ఉన్నారు, శాలేం రాజు గారు అలియాస్ సెల్ఫీ రాజు. మాట్లాడేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెల్ఫీ ఇంత వైరల్ అవుద్దని అనుకున్నారా అప్పుడు ఆ సీన్ తీసినప్పుడు? తప్పనిసరిగా అనుకున్నాయి. అది ప్రశాంత్ నీల్ సార్, అందులో ప్రభాస్ అన్న వెనకాల శృతి హాసన్ మేడం, ఖచ్చితంగా అనుకున్నాను. జనరల్గా మీరు అనుకుని ఉండొచ్చు, అంటే సెల్ఫీ తీసుకోవాలి, ఏదో రకంగా సెట్స్లోకి వెళ్తాం కదా సెల్ఫీ తీసుకోవాలని. బట్ మీ క్యారెక్టరే సెల్ఫీ తీసుకోవాల్సి వచ్చింది. అంటే అదే సినిమాలో ఉండడం చాలా చోట్ల ట్రెండ్ అయింది కూడా. జస్ట్ ఒక్క సెల్ఫీ బ్యాక్గ్రౌండ్ లో ఆయన కనిపిస్తూ ఉంటారు కదా ఇలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సలార్ ఆపర్చునిటీ ఎలా వచ్చిందన్న? ఫస్ట్ సినిమా అనుభవించు రాజా, శ్రీను గౌరెడ్డి గారు డైరెక్షన్. సెకండ్ సినిమా సలార్. ఈ సలార్ అసిస్టెంట్ డైరెక్టర్ మురళి అన్న, హరీష్ అన్న ద్వారా ఈ క్యారెక్టర్ నాకు వచ్చింది. 3 times ఆడిషన్ చేశాను. ప్రశాంత్ నీల్ సార్ ఫైనల్గా సెలెక్ట్ చేసి చిటికేసి మరి ఈ అబ్బాయిని క్యారెక్టర్ సెలెక్ట్ చేయండి అన్న. మీరు కూడా బాగా హైట్ ఉన్నట్టున్నారు యాక్చువల్లీ. ఎంత మీ హైట్ ఎంత? 6'1". ఓకే, ప్రభాస్ గారి పక్కన అందుకే కనిపించారు మీరు. యా యాక్చువల్లీ. సో ఆ సీన్ గురించి ఆల్రెడీ షేర్ చేసుకున్నారు. సో అది చెప్తారా? అంటే హార్ష్గా తీసుకెళ్ళడం శృతి హాసన్ గారిని, ఆవిడేం పాపం సెన్సిటివ్ చేతులు ఉంటాయి. సో ఆ ప్రభాస్ గారు ఏం పక్కనే ఉంటారు. సో ఆ సీన్ లో జరిగినప్పుడు మిమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేశారు వాళ్ళే. సో ఏంటి ఆ సీన్ గురించి చెప్పండి ఒకసారి. అది గోదావరి కనిలో రామగుండంలో కోల్ మైనింగ్ ఏరియా. 1 ఆ టైం అయ్యింది. ఆ టైం మామూలుగా చెమటలో ఫస్ట్ టైం. అప్పుడు ప్రశాంత్ నీల్ సార్, ప్రభాస్ అన్న వెనక్కి పిలిచి చెయ్యరా పర్లేదు మేడం అంటే, శృతి హాసన్ మేడం కూడా పట్టుకోమ్మా పర్లేదు పట్టుకో అయ్యి అని చాలా సపోర్ట్ చేయడింది. అందులో ప్రభాస్ అన్న మళ్ళీ వెనక్కి పిలిచి పర్లేదు పట్టుకో, ఏం పర్లేదు అయ్యి అని చాలా సపోర్ట్ చేశారు. నిజంగా అలా టైంలో సపోర్ట్ చేయకపోతే ఆ క్యారెక్టర్ రాకపోతుంది. అంత ధైర్యంగా చేయకపోతే ఫస్ట్ టైం కదా. శృతి హాసన్ గారే కొంచెం హార్ష్గా తీసుకెళ్ళమ్మా పర్లేదు తీసుకెళ్ళమ్మా మేడం గారు చాలా సపోర్ట్ చేశారు. అసలు మీకు ఎలా ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది సినిమాల వైపు? ఫస్ట్ సినిమాల వైపు అయితే హైట్ ఉండడం, లుక్ ఉండడం, అందరూ సినిమాలో చెయ్యి అనడం. మనకు కూడా నాకు కూడా చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఆ స్టైల్ అయ్యి చాలా ఇష్టం. అందులో ప్రభాస్ అన్న గారిని చూసి ఇంకా చాలా ఇంట్రెస్ట్ కలిగింది. అంటే హైట్ అంటే అందులో అది ప్రభాస్ అన్న సినిమా వచ్చాక నా గెటప్ చూసి బాహుబలి అనడం, పిలవడం, సరదాగా పిలవడం అయ్యి చాలా ఇంట్రెస్ట్ కలిగింది. సో ఎవరు ఎక్కువ పుష్ చేసింది మిమ్మల్ని యాక్టర్ అవడానికి? యాక్టర్ అవడానికి ఫ్యామిలీ అంటే భయపడతారు కదా, సినిమాలు అంటే భయపడతారు. ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళరా అని సపోర్ట్ చేయడం. సన్నీ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు మా భీమవరం దగ్గర. సన్నీ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ అబ్బాయి సపోర్ట్ చేయడం. ఫస్ట్ సినిమా అనుభవించు రాజా ఛాన్స్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇలా ట్రై చేసుకున్నాం. కోఆర్డినేటర్ ద్వారా సలార్ అసిస్టెంట్ డైరెక్టర్ మురళి అన్న ద్వారా నాకు చాలా ప్లస్. యాక్చువల్లీ మీ హెయిర్ మేము చూసి విగ్ అనుకున్నాం స్టార్టింగ్ సినిమాలో చూస్తే అర్థమైంది. ఒకసారి ఏమైనా ఓపెన్ చేసి చూపించవచ్చా మాకు? ఖచ్చితంగా. ఓకేనా? నీవేసి పెంచారు భయ్యా అంతా. హెయిర్ టిప్స్ అడగాలి యాక్చువల్లీ. ఇది ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూ కాదు, సినిమా ఇంటర్వ్యూ కాదు. సో హెయిర్ బాగా పెరగాలి, ఇంత ఒత్తిగా పెరగాలంటే ఏం చేయాలి? ఆయన హోమ్ రెమెడీస్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి. హోమ్ రెమెడీస్ ఏముండవు అన్న, పుల్లుగా తిండమే, హ్యాపీగా తిండవు. ఈ హెయిర్ మాకు కనీసం ఆయిల్ కూడా రాయండి. ఆయిల్ కూడా అప్లై చేయాలి. ఎలా వచ్చింది భయ్య అసలు? డైలీ 2 days ఒకసారి హెడ్ బాత్ చేస్తూ ఉంటాను. అంటే డస్ట్ అయ్యి పడకుండా క్యాప్ అయ్యి పెట్టుకుంటూ ఉంటాను. అసలు అందులో డస్ట్ ఎక్కడ పడుతుంది? అయినా అంత స్పేస్ ఎక్కడ ఉంది మీకు? అంటే చిన్నప్పుడు సరదాగా వెంటూ ఉంటాం కదా, చీమలు దూరని చిట్టడవి. ఇప్పుడు అందులో చీమ దూరినా కాసేపు అదే చచ్చిపోద్దాం అల్లాడక. అంటే దారి దొరక చనిపోద్దు, మాకు టెన్షన్ తప్పిస్తుంది. బట్ మీకు అది మేబీ గాడ్ గిఫ్టెడ్ హెయిర్ ఐ థింక్. ప్లస్ కూడా ఇది చాలా అట్రాక్ట్ అవడానికి ప్లస్ అయ్యింది. మీకు ఒక యూనిక్ ఐడెంటిటీ త్వరలోనే వచ్చేస్తుంది ఖచ్చితంగా. బికాజ్ అనుపమ గారిని ఇప్పుడు ఆ హెయిర్ గురించే ఒక స్పెషల్ గా చూస్తారు అందరూ. ఎంతో మంది యాక్టర్స్ ఉన్నా అనుపమ గారు అనేసరికి ఆ హెయిర్ గురించి. మీరు కూడా నాకు తెలిసి ఒక యూనిక్ ఐడెంటిటీ త్వరలో తెచ్చుకోబోతున్నారేమో అనిపిస్తుంది. సో నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి అనండి ఇలా ఏందన్నా అది ఏం వేస్తారన్నా ఎరువులు? అమ్మో. సో ఓకే, పెట్టేసుకోండి అంత. చూస్తుంటే నాకు జెలస్ ఫీల్ అవుతుంది నేను యాక్చువల్లీ.
హెయిర్ ఫాల్ మాకు విపరీతంగా అవుతుంది. సినిమాల కోసమే పెంచారా ఫస్ట్ నుంచి? ఇది ఇష్టం అలవాటైనా అలా పెంచుకోవాలి? సినిమాల కోసమే నేను మార్చుకున్నాను. ఆ గెడ్డం ఇలా పెంచుకుంటే ఇంట్లో తిడతా ఉంటారు కదా జనరల్లీ. ఇంటర్ అది ఇంట్లో తిడతారు, మామూలుగా బయట వాళ్ళు అంటూ ఉంటారు. అవన్నీ పట్టి చూపడదు. మనం ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఇంకా అదే. బట్ ఇప్పుడు ఎవరు ఏమంటారు నాకు తెలిసి. ఎందుకంటారు? నేను కూడా పెంచుకోవాలంటారు. నేను కూడా అదే అందాం అనుకుంటాను. సో సలార్ తర్వాత మీకు మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారని తెలిసింది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పేర్లు చెప్పొచ్చు నాకు తెలిసి. దేవరా, RC15, మన గేమ్ చేంజర్. సో చెప్తారా? దేవరా ఒకటి చేశాను, RC15 రీసెంట్ గా షూట్ చేశాను. బాలయ్య బాబు గారి మూవీ ఉంది మంచిది, అది షూటింగ్ ఇంకా అవ్వలేదు, అది అయితే కానీ. అంటే RRR సినిమాలో మేము ఇద్దరిని కలిపి చూసాం. మీరు ఇప్పుడు ఇద్దరికి ఎవరి సెట్స్ వల్ల సెపరేట్ వెళ్ళిపోతున్నారు. దేవరాలో ఎలా ఉంటుంది? ఏదన్నా ఒక అప్డేట్ చెప్పండి. అంటే మీరు స్టోరీ చెప్పక్కర్లేదు, వాళ్ళు మీరు ఫీల్ అయింది చెప్పండి. అంటే ఒక ఫైట్ ఉంది, ఆ ఫైట్ ఇలా ఉంది అలాగా. మాకు అప్డేట్ ఏం చెప్పక్కర్లేదు, బట్ మీరు ఫీల్ అయింది అక్కడ సెట్స్ లో నాకు చెప్పండి. దేవరా వచ్చేసి ఇంకా షూటింగ్ అవ్వలేదమ్మా. ఒక రోజు వెళ్ళాను. ఎన్టీఆర్ గారితో శ్రీకాంత్ గారితో ఉంది అది. ఇంకా అవ్వలేదు, షూట్ క్యాన్సిల్ అయింది. సైఫ్ అలీ ఖాన్ గారితో వాళ్ళతో ఉంటుంది. ఇది మామూలు అదృష్టం కాదు, సైఫ్ అలీ ఖాన్ గారిని ఎన్టీఆర్ గారిని ఇలా పక్క పక్కన చూడడం అనేది. సో గేమ్ చేంజర్ షూట్ షెడ్యూల్ అయింది ఏమన్నా? గేమ్ చేంజర్ లో ఒక చిన్న రోల్ చేశాను, బాగుంది. సో ఇప్పుడు మనం జనరల్ గా చాలా మంది డైరెక్టర్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం, కొత్త డైరెక్టర్స్ గురించి. అది బట్ శంకర్ గారు అనేది ఒకప్పటి లెజెండ్. ఆయన తీసిన సినిమాలు మన ఊహకు కూడా అందవు. ఒక 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటది అనేది ముందే ప్రెడిక్ట్ చేసి తీసేవారు. సో ఇప్పుడు శంకర్ గారి ఊహ, అదే ఆయన ఇమాజినరీ వరల్డ్ ఎలా అనిపించింది మీకు ఆ సెట్స్ లోకి వెళ్ళినప్పుడు? చాలా బాగుంది ఆయన విజన్ ఒకటి. సో సినిమా కథ మీకు అర్థమైందా? కథ అంత తెలుసుకోలేదు కానీ నేను అడగనులేండి. బాగుంటుంది సినిమా, అందరూ చేసిన వాళ్ళందరూ బ్లాక్ బస్టర్ అంటారు. సో మీరు ముందు ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చేశారు, ప్రశాంత్ నీల్ గారితో కూడా చేశారు. సో శంకర్ గారిలో ఏదైనా యూనిక్ పాయింట్ అర్థమైందా? అంటే ఆయన మేకింగ్ స్టైల్లో, ఆయన కట్ చెప్పే విధానం, ఆయన యాక్షన్ చెప్పే విధానం, ఏదైనా యూనిక్ గా ఏమన్నా అనిపించిందా శంకర్ గారిలో? అంత నేనేమో గమనించలేదన్న షూటింగ్. నాకు వచ్చేసి నాకైతే డైరెక్షన్ అయితే ప్రశాంత్ నీల్ సార్దే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు డైరెక్షన్ లో. ప్రశాంత్ నీల్ సార్ అయితే మొత్తం గడగడలు ఆడించేతారు యూనిట్ మొత్తాన్ని. శంకర్ సార్ కామ్ గా ఉండి చేస్తారు. మేబీ అంత కలిసే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. శంకర్ చూసి ఛాన్స్ ఉంటది కానీ ప్రశాంత్ నీల్ సార్ అయితే ఇంకా దర్దాలు ఆడిచ్చేస్తారు సెట్ మొత్తం. యాక్షన్ అనగానే సీరియస్ గా ఉంటారు, మళ్ళీ కట్ అనగానే ఇంకా ఫ్రీగా అందరితో క్రికెట్ ఆడతారు, అందరిని జోక్ చేస్తారు, గుద్దుతూ ఉంటారు. చాలా బాగుంటది. యాక్షన్ చెప్పగానే సీరియస్, యాక్షన్ చెప్తే అందరూ సీరియస్ గా ఉండాలి, సైలెంట్ గా ఉండాలి. కట్ అయ్యిందంటే మళ్ళీ కెమెరా షిఫ్ట్ అయ్యేటప్పటికి ఇంకా అంత ఫన్, సెట్ మొత్తం ఫన్, చాలా బాగుంటుంది. సో చరణ్ గారితో సీన్స్ ఉన్నాయా? రామ్ చరణ్ గారితో? చరణ్ గారితో కాదు, వేరేగా. చూసారు సెట్స్ లో ఆయన యాక్ట్ చేస్తారు? RC15 చూసాను. బాగా వచ్చింది ఫైట్ సీన్, చాలా బాగా వచ్చింది. అంటే మీరు ఆన్సర్ ఇవ్వక్కర్లేదు, బట్ డౌట్స్ ఏంటంటే బయట ఈయన డ్యూయల్ రోలా, ట్రిపుల్ రోలా, లేదంటే ఒకరే, అంటే రకరకాలు ఉంది కదా, ఫాదర్స్ అని కొంతమంది రకరకాలు చెప్తున్నారు. మీకు ఆ డౌట్స్ ఉన్నాయా? క్లారిఫై అయినాయా? నేను ఆ టైప్ ఉన్నాను. ఇంకా మీకు క్లారిఫికేషన్ రకంగా చెప్పారు. నేను అడగను మిమ్మల్ని, మీకు క్లారిఫై అవ్వలేదు. ఎందుకంటే నలుగురిని అడిగితే నలుగురు ఒక్కొక్క రకంగా చెప్పారు. అలాగే సినిమా చూసేదానికి ఏం తెలియదు. ఓకే. సో ఏమన్నా డాన్స్ మూమెంట్స్ ఏమన్నా కనిపించినాయా ఇప్పుడు గేమ్ చేంజర్ లో? ఏమన్నా డాన్స్ మూమెంట్ మీరు చూసింది? లేదు, అక్కడ జరిగింది ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ అంతా. అంటే మీరు ఉన్నారంటే యాక్షన్ సీక్వెన్స్ యాక్చువల్లీ.